వీడియో కట్ అయిపోయింది. నేను మా సిస్టర్ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. మీరు ఎక్కడి నుంచి వచ్చి చెప్పండి ఫస్ట్. మేము ఖమ్మం నుంచి వచ్చాము, మధ్యవారిగూడెం వచ్చాము. నేను మా అక్కయ్య ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. శైలజ మేడం గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చారని చెప్పారు కదా మీరు. ఇక్కడికి ఆమె సంకల్పం గొప్పది. ఏ వాహనం వస్తుందా, వర్షం వస్తుందా, ఇవన్నీ కాదు. సంకల్పం ఒకటి వాళ్ళు చేసుకున్నారు. ఆ టైంకి ఏది ఉన్నా మేము వెళ్ళిపోతాం. శైలజ గారు అంటే నాకేదో తెలుసు, నేను చెప్పాను. శైలజ గారు ఎవరు? శైలజ వారు మేము ధ్యానం నేర్చుకున్న గురువు గారు. ఆమెను చూస్తూ మేము కూడా ఆమె అడుగుజాడలో నడుస్తున్నాము. ఖమ్మం టౌన్లో కానీ ఖమ్మం జిల్లాలో కానీ వారికి ఉన్న పదవి ఏంటి? పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు. అంటే ఇక్కడ ఖమ్మం జిల్లాకా, ఖమ్మం టౌన్కా? ఖమ్మం జిల్లాకి. ఓకే, ఇప్పుడు చెప్పండి. అయితే ఆ మేడం గారిని ఎందుకు తను ఆదర్శంగా తీసుకున్నామంటే, ఆమె సంసారంలో నిర్వాణంలో ఒక లేడీగా ఇంటి బాధ్యతలు చూసుకుంటూ, అలాగే సమాజంలో తను నేర్చుకున్న ఆనందాన్ని పంచడం కోసం తను బయటికి వస్తుంది. మేము కూడా ఆనందాన్ని పొందాము ధ్యానంలో. ఎంతో ఆనందము. అంటే ఒక్కరికి ధ్యానం చెప్పినా మా లోపల ఎంతో ఆత్మ సంతృప్తి వస్తుంది. అంటే ఎన్నో వర్కులు చేస్తూ ఉంటాము, కానీ తృప్తి లేని వర్కులు ఎన్నో చేస్తున్నాము కదా. అలాగే మేము ఆత్మానందము లోపల నుంచి వస్తుంది. ఒక్కరికి ధ్యానం చెప్పినా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందం కోసం మేము కూడా ఆ మేడంతో బయలుదేరాము. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యాన మార్గంలో ఉన్నారు? మేము 4.5 సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉన్నాము. ఎవరు చెప్తే వచ్చారు? స్వయంగా వచ్చారా? ఎక్కడైనా యూట్యూబ్లో తెలుసుకొని వచ్చారా? ఎందుకు ఈ మార్గంలో రావాలనుకున్నారు? నేను మా అక్కయ్య ద్వారా ధ్యానంలోకి వచ్చాను. మా అక్కయ్య నాకంటే ముందు 12 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ఉండేదామా. అంతకుముందే తను ఎన్నోసార్లు నన్ను ధ్యానం చెప్పినా, ధ్యానము కళ్ళు మూసుకొని చేయడము, శాకాహారం తినడము అని చెప్తూ ఉండేది. కళ్ళు మూసుకుంటే శాకాహారం తినమంటారు, ఇదైతే నిజం కాదు. ఎందుకు ఎంజాయ్మెంట్ కోసం మనం ఈ భూమి మీదకి వచ్చాము కదా, మంచి తిని తాగితే బాగుంటుంది, నువ్వేదో చెప్తావని ఆమెను ఎప్పుడు నేను వినేదాన్ని కాదు, విననిచ్చేదాన్ని కాదు. ఆ తర్వాత నేను కూడా వాళ్ళు 41 days వాళ్ళ ఇంట్లో ధ్యానం పెట్టారు. అక్కడికి వెళ్ళడం జరిగింది. మేము అక్కడ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ శైలజ మేడం గారు అప్పుడు వాళ్ళ ఇంటింట ధ్యానం పెడుతూ ఉండేవారు. అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ప్రవచనం మొత్తం వినడము. మేము అక్కడ వీళ్ళంతా చేస్తుంటే ఇదంతా నిజమేనా, ఇదంతా నిజం, సత్యం, వినడానికైతే సత్యం, ఇది ఆచరణ నిజం అవుతుందా లేదా అంటే మనం చేస్తే అవుతుంది. అప్పుడు నేను ధ్యానం చేయడం మొదలుపెట్టాను. నాకు అప్పుడు కింద పడ్డాను, నేను మోకాల్లో నొప్పి వచ్చింది నాకు. అది చాలా తగ్గిపోవడము, లోపల ఆనందము ఎలా ఉంటుందంటే మనల్ని మనం మార్చుకోవడం వల్ల ఆనందం కలిగిద్దని నేను తెలుసు. కింద ఎందుకు పడ్డారు చూసుకోలేదా మీరు? కింద పడేటప్పుడు కింద ఎందుకు పడ్డారు? కింద ఎందుకు పడ్డా అంటే ఒక ట్రాలీ ఎక్కాను, వాళ్ళు సడన్ గా బ్రేక్ వేసేసరికి జంప్ అయి కింద పడ్డాను. మరి బ్రేక్ అయ్యిద్దని చెప్పొచ్చుగా. అప్పుడు తెలియదు, వాళ్ళు ముందున్నారు కదా, మేము వెనుకున్నాము, తెలియదు. అలా కింద పడ్డాము. కింద పడ్డప్పుడు మోకాళ్ళకి దెబ్బలు తగిలాయి. ధ్యానంలో తర్వాతకి క్లీన్ అయిపోయింది. ఓకే అండి, ఇప్పుడు మీకు ఎంతవరకు మీ సమస్యలని ధ్యానం చేసిన తర్వాత తగ్గాయి అనుకుంటున్నారు? ఈ ధ్యానంలో 10 మందికి చెప్పేంత స్పష్టత మీకు వచ్చిందా? ధ్యానం వల్ల ఎవరో మారడం కాదు, నన్ను నేను మార్చుకున్నాను. నా అలవాట్లు మార్చుకున్నాను. నేను ఇప్పుడు ప్రతిదీ మనము ధ్యానం తెలియకముందు అంతా బయటే ఉంది, వీళ్ళు నాకు ఇది కీడు చేస్తున్నారు, వాళ్ళు ఇది కీడు చేస్తున్నారని చెప్తూ ఉంటాము. ఏదైనా పక్కన వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంటాం. కానీ ధ్యానం వల్ల నాతో నేను డిపెండ్ అయ్యడం నేర్చుకున్నాను. నన్ను నేను మలుచుకున్నాను ప్రతిదీ. శైలజ గారితో పాటు మీరు 4 సంవత్సరాలు ప్రచారంలో పాల్గొన్నారు, జీవహింస గురించి, ధ్యానం గురించి. అయితే శైలజ గారి వల్ల ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారు? తనకంటూ స్వార్థమైన లాభం ఉందా? తనకంటూ సొంత ఖర్చులు పెట్టుకుంటున్నారా? మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారా? లేదు, మా దగ్గర నుంచి డబ్బులు ఏమి వసూలు లేదు. కావాలంటే మేడమే మమ్మల్ని ట్రావెల్స్కి వాటికి వీటికి ఖర్చు ఇచ్చి పంపించింది. అది తను వెళ్తుంది కదా, మాకు కూడా ఆనందం, మేము కూడా ఆనందం కోసం వెళ్తున్నాము, ఆనందం పొందుతున్నాము. అంటే ఎవరినో మార్చడం కోసం కాదు, ఇక్కడ మాకు ఆనందం కోసం మమ్మల్ని మేము మార్చుకుంటున్నాం. మేము ఎదుటి వాళ్ళకి చెప్తున్న దాంట్లో సబ్జెక్ట్ కూడా మమ్మల్ని మేము మార్చుకొని మా జీవితం చాలా ఆనందమయంగా, అలాగే మా కుటుంబ సభ్యులు, మా ఇంట్లో మా వారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మేము ఇంట్లో జయించి రచ్చ గెలవాలి. కానీ అది కూడా గెలవడం కోసం కాదు, తెలుసుకోవడం కోసం, ఆ విద్య కోసం మేము బయటికి వెళ్ళాము. తనకు సొంత వ్యాపారం అంటూ ఉండి తెల్లవారుజాము 4 గంటలు వేసి వర్షాన్ని, ఎండని, చలిని కూడా లెక్క చేయకుండా సరైన రహదారులు లేని రోజుల్లో కూడా ఆమె ప్రచార మార్గంలో పాల్గొన్నారు. అటువంటి స్థితిలో ఆమెకి ఎన్నో ఇబ్బందులు ఎదురైన అనుకుంటున్నారు కొంతమంది. ఏ ఇబ్బందులు ఎదురైనాయి మీకు ఏ విధంగా తెలిసింది? ఇబ్బందులు అని వాళ్ళు అనుకుంటున్నారు, అవి కూడా మాకు ఆనందం అని మేము అనుకుంటున్నాం. ఆ మేడం గారు కూడా ప్రతిదీ ఇబ్బంది అనుకోలేదు. ఇబ్బంది అనుకుంటే వర్క్ చేయలేము సార్. తనకంటూ స్వార్థ లాభంతో ధ్యాన మార్గంలో నడిచారు, జీవహింస గురించి ప్రచారం చేస్తున్నారు అని ఎంతోమంది అంటున్నారు.
కొంతమంది ఏమో ఆమె చెప్పిన దారిలో మీరు నడవటం వల్ల మా ఆరోగ్య సమస్యలు పోయాయి, మేము జీవహింస నుంచి శాకాహారులుగా మారాము అని కొంతమంది చెప్తున్నారు. జీవహింస దానివల్ల ప్రేమ సార్, ఆ జీవుల పట్ల ప్రేమ. ఒక మనిషికి ఎలా ప్రేమించుకుంటాం కింద పడితే పడదు, మరి ఆ మూగ జీవులను ఎవరు ప్రేమిస్తారు సార్? ఆమెకి ప్రేమ కరుణ అనిపించింది, అప్పుడే ఆమె జీవహింస చెప్పడం. ఏ స్వార్థ లాభాల కోసం కాదు ఇక్కడ. మీరు కూడా శాకాహారం తింటే ఆ జీవుల పట్ల ప్రేమ ఉంటేనే ఆ జీవహింసని మానగలుగుతాం సార్ మనం. వారితో పాటు ప్రచారంలో ఎన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటున్నారు, ఎన్ని గ్రామాలు తిరగగలిగారు, మీరు ఎంతమందిని మార్చుకోగలిగారు? మేము 4.5 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాం సార్. ధ్యానంలోకి వచ్చిన కాంచి మేడంతో వెళ్తూనే ఉన్నాము. మా ఫ్యామిలీస్ అంతా ధ్యానులుగా మారిపోయారు. నా కుటుంబ సభ్యులందరూ, మా అమ్మగారు, మా అత్తగారు, నా తోటి కోడలు, మా చుట్టాలు, మా అందరూ, నాకున్న సర్వీరింగ్ మొత్తం మేము ధ్యానులుగా మారిపోయాం. ధ్యాన కుటుంబం. గతంలో మాంసం తినేవాళ్ళు అవును. ఈ రోజున మాంసాన్ని మానేసి శాకాహారులుగా మారారు. త్వరగా మారారా, వెంటనే మార్చుకోగలిగారా, దానివల్ల ఇబ్బందులు ఎదురైనాయా? ఒక ధ్యానంలోకి వచ్చినాక ఒక 41 డేస్ లోపే నేను మారిపోయాను. అది ఎలా అంటే, ఒక మేడం కళ చెప్తుంది. ఆమె అంతకుముందు తిన్నదంట, మళ్ళీ ఇంట్లో పోర్స్ వల్ల మళ్ళీ తినడం స్టార్ట్ చేసిందంట. ఆ మేడంకి కళ వచ్చిందంట, వాళ్ళ పిల్లల్ని కోసేసి ఒక పాత్రలో వేసి వండినట్టుగా ఆమె కళ వచ్చిందంట. బట్ నేను అది అనుభవించాను. నా పిల్లల్ని కూడా నేను కోసి వండుతున్నాను అంటే ఆ భగవంతుడి పిల్లలే కదా ఆ జీవులు కూడా, మరి ఇలాంటి ఫుడ్ నేను తింటున్నానా అని నాకు అనిపించింది. అప్పుడు నేను మానేశాను. నాకు ఎలాంటివి లేవు, వాటి పట్ల ప్రేమ. కొంతమంది అంటున్నారు, ముక్కలు లేనిది మేము తినము. ఈ రోజున ముక్క లేకుండా ఎన్ని రోజులు మారగలిగారు? ముక్క లేనిది ముద్ద దిగదు అంటారు కదా, సామెత ఉంది కదా. అలాంటి పరిస్థితిలో మీరు చిన్నప్పటి నుంచి మాంసం తింటున్నారు, ఈ రోజున శాకాహారుల్లో అతి త్వరగా మారగలిగారు అంటే దాని యొక్క ఫలితం ఎలా ఉంది? చాలా బాగుంది సార్. శాకాహారం తినడం వల్ల ఆలోచన స్థితి, ఎలాంటి అనారోగ్యాలు లేకుండా పాజిటివ్గా మాట్లాడడము, హింస చేయడం లేకుండా చాలా అద్భుతంగా ఉంది మాకు. మీ ఏజ్ ఎంతో నేను అడగను, కానీ ఇన్ని సంవత్సరాలు తినుకుంటూ ఒక నెల రోజుల నుంచి ఎగ్జాంపుల్ ఒక సంవత్సరన్నర అనుకోండి, సంవత్సరన్నరలో మీరు శాకాహారులుగా మారారు. మధ్యలో ఎప్పుడైనా సరే తినాలనిపించిందా? లేదు. ఎందుకని? వాటి పట్ల ప్రేమ ఉన్న పిల్లల్ని మనం ఎలా కోసుకొని తింటాం? అంటే పప్పు కూరలు మామూలు కూరలే బాగున్నాయా? ఆ, ఓకే, థ్యాంక్ యూ. రైట్ మేడం. థాంక్యూ సార్.